హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రి ప్రారంభమైనాయి కదండి. నేను పూజ ఎలా చేసుకోవాలి ఏంటో విధానం మొత్తం మీకు చెప్తాను. ముందుగా 2 రోజుల ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫోటోలు అన్నీ తుడిసి బొట్లు పెట్టుకొని అన్నీ శుభ్రంగా చేసుకోవాలండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నవరాత్రి మొదలైనప్పుడు ముందు అమ్మవారిని పీట శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టాలండి. పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి చిత్రపటం కూడా శుభ్రం తుడిసి బొట్లు పెట్టుకున్నాం కదా. అమ్మవారి ఫోటో పెట్టే ముందు అక్కడ పీట మీద తమలపాకులో కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టాలండి. అమ్మవారికి పువ్వులు, ఎర్ర పువ్వులు, గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టము. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టము. అందుకే మందారం పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ పెట్టుకోవాలండి. అలా మల్లెపూలు కూడా అమ్మవారికి ఇష్టమే. అమ్మవారికి నిమ్మకాయలు దండగుచ్చి చేస్తారండి. మీకు 11 అయితే 11, 5 అయినా గుచ్చి పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా, 1 అయినా, ఎన్నైనా నిమ్మకాయలు పెట్టుకోవచ్చండి. పెట్టుకున్నాక అమ్మవారికి విడిగా దీపం పెట్టాలి. అమ్మవారికి ఎర్రొత్తితోనే దీపం పెట్టాలండి. మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోండి, అమ్మవారికి మాత్రం ఎర్రొత్తితోనే దీపం వెలిగించి పెట్టుకోవాలండి. నేనైతే ఇలా 3 దీపాలు పెట్టుకున్నాను. అమ్మవారికి ఎడమ వైపు వినాయకుని అయితే పెట్టాలండి. ఆ తర్వాత అమ్మవారికి పానకం పెట్టాలి. అలాగే చిలకడ దుంపలు, అలాగే దానిమ్మకాయ గింజలు పెట్టాలండి. అమ్మవారికి సాంబారని ధూపం అంటే చాలా ఇష్టము. అమ్మవారికి సాంబారని ధూపం వేయాలండి. ముందుగా ఏది ఉన్నా లేకపోయినా సరే అమ్మవారికి పానకం, ధూపం 2 ఉండాలండి. ఆ 2 అంటే అమ్మవారికి చాలా ఇష్టము. మనం ఏమేమి పెట్టామన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే కావాలి. అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అమ్మవారి లలితా సహస్రం చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకోండి. అమ్మవారికి కలశం అయ్యేం పెట్టక్కర్లేదు, అలాగే అఖండ జ్యోతి కూడా పెట్టక్కర్లేదు. మామూలుగా 2 పూటలు దీపం వెలిగించుకొని పూజ చేసుకోవచ్చండి. మనం ఈ 9 రోజులు నీసు తినకూడదు, మాంసాహారం తినకూడదు, నేల మీద పడుకోవాలి. అలాగే బయటికి కూడా ఏవి పడితే అవి తినకూడదు, ఇంట్లోనే వండుకొని తినాలి. ఇంకా బాగా చేసుకోవాలంటే చెప్పులు కూడా ఒక్కొక్కరు చెప్పులు వేసుకుంటారు, ఒక్కొక్కరు వేసుకోరండి, మీ ఇష్టం అది. అమ్మవారికి 9వ రోజు చీర, జాకెట్, పసుపు, కుంకుమ అమ్మవారికి లాస్ట్ రోజు అమ్మవారికి పెట్టాలండి. అలాగే లాస్ట్ రోజు నైవేద్యాలు కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. లాస్ట్ రోజు పెట్టుకొని అమ్మవారికి ఎవరినైనా పిలిచి తాంబూలం ఇస్తే మంచిదండి. లాస్ట్ రోజు 9వ రోజు నిమ్మకాయల దండ రోజు పెట్టుకోవచ్చు, లేదంటే ఫస్ట్ రోజు పెట్టి లాస్ట్ రోజైనా పెట్టుకోవచ్చండి. దీనికి ఉపవాసం ఏమి ఉండక్కర్లేదు, ఒంటిపూట చేస్తే చాలు. ఒంటిపూట అంటే పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి టిఫిన్ చేయాలండి. లేదు మేము నిష్ఠగా చేయాలనుకుంటే ఉపవాసం ఉన్నోళ్ళు ఉండొచ్చండి. 9 రోజులు ఉండలేరు కదా, పొద్దున్నే టిఫిన్ తినేసి లేదంటే రాత్రికైనా పూజ అయిపోయాక భోజనం చేయొచ్చండి, అలాగైనా చేయొచ్చు. అమ్మవారికి ఎలా చేసినా సరే మనం భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారి శుభ్రంగా భక్తి శ్రద్ధలతో చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటే అమ్మవారి దయ మన మీద ఉంటుందండి. అమ్మవారు మనం ఎంత నిష్ఠగా చేస్తే మనం అనుకున్నవి కూడా అలాగే జరుగుతాయి. వారాహి అమ్మవారు అంటే లలితాదేవితో సమానం కదండి, లలిత స్వరూపమే కదా. అందుకనే అమ్మవారికి లలితా సహస్రనామం చదువుకోవాలండి. ఇంకెంతేనండి, నాకు తెలిసిన విధంగా నేనైతే చెప్పాను. ఇంకా మీకేం తెలుసో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.